కౌలు రైతుల గుర్తింపు ఎలా అనే కోణంలో ఒకసారి మనం గమనిస్తే టిఆర్ఎస్ పార్టీ దళిద్రం అనేది పార్టీ ఈ కౌలు రైతులను పట్టించుకోలేదు. ఈ తోడు దొంగలు మొత్తానికి మొత్తం భూ బకాసురులు, వేల కోట్ల ఆస్తులు ఉన్న వాళ్ళు, వందలాది ఎకరాలు ఉన్న వాళ్ళకి మేలు చేస్తుంది రైతు బంధుతోని. వేల ఎకరాలు ఉన్న దొంగలందరూ కూడా దోచుకు తినడం జరిగింది ఈ తెలంగాణ ప్రజల సొమ్ము. కానీ కౌలు రైతులు భూమి లేక భూమికి తీసుకొని జీవనం సాగిస్తున్న కౌలు రైతుల గురించి టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు ఖచ్చితంగా మేము సాయం అందిస్తామని చెప్పడం జరిగింది. అయితే కౌలు రైతులను ఏ విధంగా గుర్తించాలనే కోణంలో ఇప్పుడు తర్జన భజన పడుతుంది. కౌలు రైతుల గుర్తింపు ఇలా 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు అంచనా. ఇందులో అసలు భూమి లేని వాళ్ళు 14 లక్షల మంది, కొంత భూమి ఉండి కౌలు చేసే రైతులు 7 లక్షలు. వారిని అధికారికంగా గుర్తిస్తేనే రైతు భరోసా. ప్రజాపాలన దరఖాస్తులో ప్రత్యేక కాలం, స్వయంగా దరఖాస్తు చేసుకునే అవకాశం. ఆ తర్వాత గ్రామ సభల్లో కౌలు రైతుల గుర్తింపు. 2024 వానాకాలం నుంచే రైతు భరోసా అమలు. రైతు భరోసా పథకాన్ని భూ యజమానులతో పాటు కౌలు రైతులు కూడా అమలు చేస్తామన్నారు. ప్రజాపాలన గ్రామ సభల్లో కౌలు రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నారు. కానీ కౌలు రైతులను ఎలా ఎంపిక చేశారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇందుకోసం ప్రభుత్వం చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తే పట్టాదారులు అంగీకరిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. అయితే రాష్ట్రంలో అమలు చేసే ఏ సంక్షేమ పథకానికైనా లబ్ధిదారులను గ్రామ సభలను ఎంపిక చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియను కూడా గ్రామ సభల్లోనే చేపట్టే అవకాశం ఉంది. రైతు బంధుకు సీలింగ్ పెట్టాలని డిమాండ్ వస్తున్న నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గుర్తించిన తర్వాత ప్రభుత్వం నిర్ణయానికి రానుంది. అయితే రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చించే క్రమంలో కౌలు రైతుల అంశాన్ని కూడా చర్చించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఫిబ్రవరి మార్చిలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో చర్చించి మళ్ళీ 4 నెలల తర్వాత నిర్వహించే గ్రామ సభల్లో లబ్ధిదారులను ఖరారు చేసే అవకాశాలున్నాయి. కౌలు రైతులకు ప్రత్యేక కాలం. ప్రస్తుతం అభయాస్తం దరఖాస్తు పత్రంలోనూ కౌలు రైతులకు ప్రత్యేక కాలం కేటాయించారు. ఎవరికి వారు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఉన్న రైతుల్లో 30% మంది కౌలు రైతులు ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. మొత్తం 70 లక్షల మంది పట్టాదారులు ఉండగా సుమారు 21 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. వీరిలో 14 లక్షల మంది కౌలు రైతులు సెంటు భూమి కూడా లేనివారని, మరో 7 లక్షల మంది సొంత భూమి కొంత ఉన్నా మరికొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారని అధ్యయనాలు తేలింది. కానీ వీరికి సంబంధించి రెవెన్యూ శాఖ వద్ద కానీ వ్యవసాయ శాఖ వద్ద కానీ అధికారిక లెక్కలు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ లెక్కలు తేల్చే దిశగా ప్రక్రియ మొదలుపెట్టింది. రాష్ట్రంలో మొత్తం 1.5 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఈ మొత్తం విస్తీర్ణానికి రైతు బంధు పంపిణీ చేస్తుంది. దీనిని ఎకరానికి 15,000కు పెంచుతూ ఏడాదికి 22,500 కోట్ల నిధులు అవసరమవుతాయి. కాగా ఈ 1.5 ఎకరాల్లో 1 కోటి ఎకరాలు స్వయంగా పట్టాదారులే సాగు చేస్తుండగా సుమారు 45 లక్షల ఎకరాలు కౌలు రైతులు సాగు చేస్తున్నట్లు అధ్యయనాల్లో తేలింది. అయితే ఆ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తే పట్టాదారులు అంగీకరిస్తారన్న ప్రశ్న తలెత్తుతుంది. కౌలు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించే పథకాన్ని దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో లబ్ధిదారులను ఎంపిక ఎలా చేశారనే అంశంపై తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేసే అవకాశాలున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో కౌలు రైతులకు కార్డులు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 2004 నుంచి 2014 మధ్య కాలంలో కౌలు రైతులకు ఎల్ఈసి లోన్ ఎలిజిబిలిటీ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ కార్డులు బ్యాంకులో పంట రుణాలు తీసుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు కూడా కౌలు రైతులను ఎంపిక చేసి గుర్తింపు కార్డులు జారీ చేయాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్న కౌలు ఒప్పందాలన్నీ నోటి మాట ప్రకారం ఇరు వర్గాల అవగాహనతో కొనసాగుతున్నాయి. స్టాంపు కాగితం పైన తెల్ల కాగితం పైన ఒప్పందం రాసుకునే పరిస్థితులు లేవు. కానీ ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం భూ అధికృత చట్టం 2011 తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు భూమిపై ఎలాంటి హక్కు ఏర్పడదు. కానీ పంట రుణాలు, పంట బీమా, ప్రకృతి వైపరీత్యాల పరిహారం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కౌలు రైతులకు సంక్రమిస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆ చట్టాన్ని తెలుగు రాష్ట్రాలు అన్వయించుకున్నాయి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ చట్టాన్ని అమలు చేయలేదు. ఎందుకంటే అది దొంగ పార్టీ కాబట్టి. ఎన్నికల వేళ కాంగ్రెస్ హామీ కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. ఆ మేరకు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహిస్తున్న దరఖాస్తుల్లో కౌలు రైతులు స్వయంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. ఈ విధానాన్ని రైతు సంఘాలు, అధ్యయన వేదికలు స్వాగతిస్తున్నాయి. మండల తహసీల్దార్కు ఈ బాధ్యత అప్పగించి గ్రామ సభ ఆమోదంతో కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేసే అధికారం ఇవ్వాలని సూచిస్తున్నాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, త్రిపుర, కాశ్మీర్లో కౌలు రైతులు
కౌలు చట్టాలు అమలు జరిగాయి. పంజాబ్ లో కూడా కొంతమేర అమలు జరిగింది. మిగిలిన రాష్ట్రాల్లో కౌలు చట్టాలు చేసిన వాటిని అమలు చేయడం లేదు. ఈ పరిస్థితిని గమనించి 2016 మార్చి 31న నీతి ఆయోగ్ ప్రణాళిక సంఘ నిపుణుల కమిటీ వేసి భూ కౌలు చట్టం రూపొందించి అన్ని రాష్ట్రాలకు ఆమోదం కోసం పంపించింది. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఆమోదించాయి. కాగా భూ కౌలు చట్టం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసిన 2011 చట్టానికి దగ్గరగానే ఉంది. కానీ తెలుగు రాష్ట్రాలు ఈ చట్టాలను అమలు చేయలేదు. ఇదిలా ఉండగా తొలుత పూర్తి స్థాయి కౌలు రైతులు ఏమాత్రం భూమి లేని వారు, తర్వాత పాక్షిక కౌలుదారులు సొంత భూమితో పాటు కౌలు చేసే రైతులను పరిగణలోకి తీసుకుని రైతు భరోసా అమలు చేయాలనే అభిప్రాయాలను కూడా రైతు సంఘాల నుంచి డిమాండ్ రావడం జరుగుతుంది. అంటే కౌలు రైతులను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆదుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.